హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హంస్కా ఫ్యాషన్స్ వీరప్పనేని కూడా. ఈరోజు డిఫరెంట్గా మీకు మా ఇంట్లో చేసుకునే బఠానీ చాట్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా బఠానీలు ఒక 5-6 గంటలు నానబెట్టుకుని బఠానీలు బంగాళదుంప ఉడకబెట్టుకోండి. 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. కొంచెం బఠానీలు తీసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ తీసుకుని జీలకర్ర వేయాలండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చిన్నగా తరిగిన టమాటో వేసుకోవాలండి. దీనిలో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇలా బాగా వేగిన తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, ఇవన్నీ వేసుకుని వేయించాలండి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ గ్రేవీ ఇలా ఉడికిన తర్వాత బంగాళదుంప మనం పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంప వేయాలి. ఇంట్లో చేసుకునే చాట్ చాలా బాగుంటుందండి. ఇలా మెత్తగా స్మాష్ చేయాలి. బఠానీలు నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి. 5-6 అవర్స్ ఇంకా ఎక్కువైనా నానబెట్టుకోవచ్చు. దీనిలోకి ఉడకబెట్టిన బఠానీని మిక్సీలో తీసుకుని గ్రైండ్ చేశానండి. ఇది గ్రేవీ కోసం. దీనిలోకి ఇలా ముందుగా నానబెట్టుకున్న బఠానీ వేసేయాలి. మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. కొంచెం స్వీట్ కావాలనుకునే వాళ్ళు కొంచెం పంచదార వేసుకోండి లైట్గా. బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి.
బఠానీ విత్ బంగాళదుంప చాట్. ఇది ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుందండి. బయట కంటే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.